రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ వంగ తెరకెక్కించిన చిత్రం యానిమల్ సంచలన విజయం సాధించినట్టు మనందరికీ తెలుసు. రణబీర్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని తెలుగు దర్శకుడు సందీప్ వంగ అందించారు. అయితే యానిమల్ సినిమాపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. సినిమాలో రక్తపాతం హింసను విమర్శించారు. చాలా మంది దర్శకుడిని టార్గెట్ కూడా చేశారు. ముఖ్యంగా రణబీర్ కి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన సందీప్ ని బాలీవుడ్ లో కొందరు ప్రత్యేకంగా టార్గెట్ చేయడం చర్చకొచ్చింది. ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అందరికీ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. చిత్ర పరిశ్రమ యానిమల్ ను విమర్శించి రణబీర్ కపూర్ ను ఎలా ప్రశంసించిందో గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ లో ఉన్న అసమానతను సందీప్ రెడ్డి వంగ ప్రశ్నించారు. యానిమల్ సినిమాను విమర్శించారు, కానీ రణబీర్ ని పొగిడారు. నాకు రణబీర్ పై అసూయ లేదు, కానీ నాకు ఆ అసమానత అర్థం కాలేదు. వారి పరిశ్రమలోని వ్యక్తులు రణబీర్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. పరిశ్రమకు నేను కొత్త, నాపై కామెంట్లు చేయడం సులభం, విమర్శించడం కూడా సులువే. ఒక ఫిలిం మేకర్ ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాడు, కానీ ఒక నటుడు సంవత్సరానికి 5 సార్లు సినిమాల్లో కనిపిస్తాడు. స్టార్లు ఎవరితో కలిసి పనిచేస్తారో ఎక్కువగా చెప్పరు అని అన్నారు. ఇక బాలీవుడ్ లో తనను బయట వ్యక్తిగా భావిస్తున్నారా అని ప్రశ్నించగా సందీప్ వంగ అలాంటిదేం లేదని అన్నారు. నేను లోపలి వ్యక్తిని, బయట వ్యక్తిని అనేవి నమ్మను. నేను ఎప్పుడూ బయట వ్యక్తిగా భావించలేదు. నేను ఇప్పటికీ చెప్పినట్లుగా ముఠాతత్వం, అసమానత అయితే ఉన్నాయి. అయితే ఇలాంటి పాఠశాలకు కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు కిండర్ గార్డెన్ నుంచి అక్కడ చదువుతున్నారు అనుకోండి, ఎవరైనా కొత్త వ్యక్తి 10వ తరగతిలో చేరినప్పుడు మీరు సీనియారిటీ ఫీల్ అవుతారు కదా, ఇది కూడా అలాంటిదేనని అన్నారు. కబీర్ సింగ్ లో తనతో కలిసి పనిచేసిన ఒక నటుడికి ప్రధాన పాత్ర బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎలా అవకాశం ఇవ్వలేదో కూడా సందీప్ రెడ్డి వంగ చెప్పారు. ఈ పక్షపాతానికి ఆయన పరిశ్రమను విమర్శించాడు. రణబీర్ కపూర్, తృప్తి డిమ్రీ, రష్మిక మందన విషయంలోనూ అలాగే చేయమని ఆ నిర్మాణ సంస్థకు సవాల్ విసిరాడు. సందీప్ వంగ తన నిరాశను వ్యక్తం చేస్తూ పరిస్థితిని చూసి తాను చిరాకు పడ్డానని, బాధపడ్డానని కూడా చెప్పారు. యానిమల్ ఒక యాక్షన్ డ్రామా హింస, స్త్రీ ద్వేషపూరిత సన్నివేశాల కారణంగా విమర్శలను ఎదుర్కొంది. జువేద్ అఖ్తర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు ఈ చిత్రాన్ని బహిరంగంగా విమర్శించారు. అయితే ఎవరు ఎలా విమర్శించినా కానీ యానిమల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం ఒక శక్తివంతమైన పారిశ్రామికవేత్త కుమారుడు రణ్ విజయ్ సింగ్ కథను, అతడి తండ్రితో సమస్యాత్మక సంబంధాన్ని తెరపై సందీప్ రెడ్డి వంగ అద్భుతంగా ఆవిష్కరించారు. కథానాయకుడి తండ్రిపై హత్యాయత్నం తర్వాత ప్రతీకారం కోసం కథానాయకుడు ఎలాంటి విధ్వంసం సృష్టించాడో ఇందులో చూపించారు.